పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో మహనీయుడు బన్సీలాల్ వ్యాస్జీ స్థాపించిన ఘట్కేసర్ గురుకుల విద్యాలయం నేడు నిర్వహణ లోపాలతో వెలవెలబోతోంది. ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో కళకళలాడిన ఈ విద్యాలయం ప్రస్తుతం విద్యార్థులు, ఉపాధ్యాయులు లేక దయనీయ స్థితికి చేరుకుంది. పేద విద్యార్థులకు విద్య అందించడమే తన జీవిత లక్ష్యంగా భావించి సమాజంలో కుల నిర్మూలన, స్త్రీ విద్య, సమానత్వం కోసం అందరికీ విద్య అందించాలని 1938లో వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిలో గురుకుల విద్యాలయాన్ని స్థాపించారు. అయితే అప్పటి నిజాం పాలనలో విద్యా సంస్థలపై ఉన్న ఆంక్షలు, అలాగే ప్లేగ్ మహమ్మారి వ్యాప్తి కారణంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా 1942లో ఈ గురుకుల విద్యాలయాన్ని ఘట్కేసర్కు తరలించారు. 26 ఎకరాల విస్తీర్ణంలో గురుకుల ట్రస్ట్ విద్యాలయాన్ని నిర్మించారు. విశాలమైన తరగతి గదులు, వసతి గృహాలు, యజ్ఞ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. బన్సీలాల్ వ్యాస్ సమాజ సేవకి మెచ్చిన ఆయన మామ మాదాపూర్లోని 627 ఎకరాల భూమిని గురుకుల ట్రస్ట్ పేరిట రాసిచ్చారు. ఈ భూముల్లో వ్యవసాయం సాగు ద్వారా వచ్చే డబ్బులతో గురుకులను నడిపేవారు. నేను 1988 నుంచి ఈ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నా. ఒకప్పుడు ఈ స్కూలు, కాలేజీ చాలా వైభవంగా విద్యార్థులతోటి కలకలలాడేది. అలాంటి విద్యా సంస్థ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు, ఎండోమెంట్ టేక్ ఓవర్ అయిన తర్వాత అనేక కారణాల వల్ల ఇది బలహీనమవుతా వస్తూ ఉంది. స్ట్రెంత్ తగ్గుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా ఈనాడు స్కూల్ పరిస్థితి అయితే స్కూల్లో కేవలం 15 మంది విద్యార్థులతోటి ఉపాధ్యాయులు లేక విలువిల్లాడిపోతూ ఉంది. చాలా కష్టాల్లో ఉంది. స్కూల్ పరిస్థితి మూసబడే పరిస్థితిలో ఉంది. ఇకపోతే కాలేజీ విషయానికి వచ్చినప్పుడు కాలేజీలో అయితే సుమారుగా ఈ రోజు 180 మంది విద్యార్థులతోటి ఈ గ్రామస్తుల సహకారంతో ఈ కొత్త బిల్డింగ్ కూడా అయింది. విద్యార్థులకు చాలా సౌకర్యంగా ఉంది. విద్యార్థులు అయితే ఇక్కడ కూడా అధ్యాపకులు లేరు. ఈ ఎయిడెడ్ కాలేజీ, ఎయిడెడ్ స్కూల్స్లో ఏమైందంటే ఇటీవల కాలంలో రిక్రూట్మెంట్ భర్తీ విధానం అనేది ఆగిపోయింది. దానివల్ల ఉపాధ్యాయులు స్కూల్లో లేరు, కాలేజీలో కూడా అధ్యాపకుల కొరత వచ్చింది. కాదంటే ఇటీవల కాలంలో మాకు సూర్యాపేట అనే అక్కడ కాలేజీ వర్క్ లోడ్ లేకపోవడం వల్ల అక్కడ నుంచి ఒక నలుగురిని తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల మా కాలేజీ కొంతవరకు నడుస్తుంది. ఈ గురుకులంలో సాధారణ విద్యతో పాటు వేద విద్య, చేతివృత్తి విద్య, స్వయం పోషక వృత్తులతో శిక్షణలు కూడా ఇచ్చేవారు. వడ్రంగి పని, నూలు వడుకుట, సబ్బుల తయారీ, వ్యవసాయంతో పాటు పలు రకాల కోర్సులు నేర్పేవారు. విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు భోజన వసతి ఉండేది. అప్పట్లో ఘట్కేసర్ గురుకులంలో సీట్ కోసం వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు పోటీ పడేవారు. అయితే 1956 సెప్టెంబర్ 2న జరిగిన రైలు ప్రమాదంలో బన్సీలాల్ వ్యాస్జీ మరణించారు. ఆయన మరణానంతరం గురుకుల ట్రస్ట్ నిర్వహణలో వివాదాలు మొదలయ్యాయి. ఈ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం గురుకుల పాఠశాలను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకువచ్చింది. 1989లో ఫిట్ పర్సన్ను నియమించి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహణ ప్రారంభమైంది. इस गुरुकुल की स्थापना मेरे ससुर जी बंसीलाल व्यास जी की सेवा और भाव से की गई है। मैं उनकी पुत्रवधू होने के नाते इस विरासत को बचाने के लिए खड़ी हूँ। आज अगर इस गुरुकुल को बंद होता है तो यह भारत की परंपरा और संस्कृति की आत्मा पर चोट होगी। मुझे विश्वास है कि माननीय मोदी जी भारत की संस्कृति और सच्चाई की रक्षा करे और रक्षक हैं और वो गुरुकुल को कभी भी बंद होने नहीं देंगे। व्यास जी ने अपने भाव से जो कॉलेज और स्कूल खोला है वो गरीब बच्चों के लिए खोला है। आज उसको जब मैं शादी होके आई, जब यहाँ का माहौल बहुत अच्छा था, बहुत अच्छा लगता था, और आज इस माहौल को देख के बहुत बुरा लगता है क्योंकि पूरा गुरुकुल तहस नहस हो जा रहा है। नांदेड़ की जो जगह है वो और यहाँ माधवपुर की 627 एकड़ जगह కాలక్రమేణా గురుకుల ట్రస్ట్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. మాదాపూర్లోని 627 ఎకరాల భూమిలో చాలా భాగం ఆక్రమణలకు గురైంది. మరోవైపు మహారాష్ట్రలోని నాందేడ్లో ఉన్న ట్రస్ట్ భూములు కూడా అమ్ముడయ్యాయి. ట్రస్టుకు రావాల్సిన ఆదాయం నిలిచిపోవడంతో పాఠశాల భవనాలు మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకప్పుడు వందలాది విద్యార్థులతో కళకళలాడిన ఈ విద్యాలయం నేడు విద్యార్థులు లేక వెలవెలబోతోంది. గురుకుల ట్రస్ట్ నిర్వహణపై ఆర్య సమాజం, దేవాదాయ శాఖ, ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో ట్రస్ట్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న కోట్లాది రూపాయలను వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ గురుకుల్ కళాశాల
బన్సీలాల్ వ్యాసీ 1938లా ఇది స్థాపించడం జరిగింది. ఇది అద్భుతంగా ఉండేటప్పుడు కాలేజ్ 1972లోనేమో కాలేజ్ జూనియర్ కాలేజీ కూడా చేయడం జరిగింది. ఈయన అకస్మాత్తుగా 1956లా రైలు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన తదనంతరం ఈ గురుకుల కళాశాలను పట్టించుకున్నోడు లేడు. 1972లో ఏదైతే కాలేజ్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో రామచంద్రరావు, వీరభద్రరావు వాళ్ళిద్దరు కలిసి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి ఆస్తులు ఏదైతే హైటెక్ మాదాపూర్లో ఉన్నటువంటి 627 ఎకరాలు, ఈ గురుకుల కళాశాలల్లో 26 ఎకరాలు, ఆ స్థలాలలో వచ్చేటటువంటి ఇన్కమ్ తోని ఈ గురుకుల కళాశాలను డెవలప్ చేసుకుంటూ వచ్చిండు బన్సీలాల్ వ్యాసీ. అయితే ఆయన తదనంతరం ఎప్పుడైతే రైల్వే యాక్సిడెంట్లో చనిపోయిండో ఆయన తదనంతరం ఎక్కడైతే హైటెక్ సిటీలో ఉన్నటువంటి 100 ఎకరాల భూమిని గోల్మాల్ చేయడం జరిగింది ట్రస్ట్ ద్వారా. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఘట్కేసర్ గురుకుల విద్యాలయానికి బన్సీలాల్ వ్యాస్జీ ఆశయాలకు అనుగుణంగా పూర్వ వైభవం తీసుకురావాలని పూర్వ విద్యార్థులు గత 288 రోజులుగా ఉత్తరాల ఉద్యమం చేపట్టారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పాఠశాల సమస్యలను వివరించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.